ఈ అభి రాహుల్ ఏంటి లలిత? పూజ అంతా ఏదో వాళ్లే దగ్గర నుండి జరిపిస్తున్నట్టు తెగ బిల్డపిస్తున్నారు. ఆవగింజంత చేసి ఆకాశమంత చూపించాలి అన్నట్టు ఈ పూజ జరగాలి అని తెలిసినప్పటి నుండి తెగ ఆరాట పడిపోతున్నట్టు నటిస్తుంది కదా. ఆ మాత్రం చెయ్యకపోతే మీ అమ్మ దగ్గర మార్కులెలా దక్కుతాయి? ఈ మంగళ స్నానాలేంటో తెలియదు కాని ఆ అభిని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది వదినా. నాకు మంచుగడ్డల మీద కూర్చున్నట్టుందా ఏంటి? ఎర్రని ఎండలో మలమల మాడుతున్నట్టే ఉంది. ఈ అభిని నమ్మలేం వదినా. అది చేసే చేష్టలు చూస్తుంటే పెద్దమ్మని కరిగించేసేలానే ఉంది. మన పట్టు పూర్తిగా తప్పేసేలా ఉంది. అదే కదా నా భయం కూడా. ఇంటి నుండి ఎంతలా గెంటేయడానికి ప్రయత్నించినా గోడ కొట్టిన బంతిలా మళ్ళీ మళ్ళీ తిరిగొస్తూనే ఉంది ఆ అభి. అమ్మ కళ్ళలో ఆనందం చూస్తున్నారా? ఈసారి అభి ప్లాన్ తప్పకుండా వర్కౌట్ అయ్యేలాగే ఉంది. అవునండి, ఈ ఒక్క పూజ అడ్డు పెట్టుకొని అత్తయ్య మనసు మార్చేస్తుంది. అలా మనమెందుకు చేయనిస్తాం? ఒక్క పూజతో అంతా అయిపోయిందని అనుకోవద్దు. ఈ అభి ఈతో మాయ చేసి మన కనిష్కని లొంగ తీసుకుంది. ఆ మాయ ఏంటో కనిపెడితే ఇప్పుడు పసుపు నీళ్లు పోస్తున్న అభి రేపు కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ గడప దాటేలా చేయొచ్చు. మీరేం కంగారు పడకండి. నిజంగా ఈరోజు నాకు కొత్త జన్మ వచ్చినట్టుంది. మన వంశాచారాన్ని, మన ఇంటి ఇలవేల్పుని పూజించుకునే అవకాశం దక్కింది. ఏంటి కనిష్క ఇది? అసలు నువ్వేనా ఇదంతా చేస్తుంది? వేటాడాల్సిన పులి ఒట్టి గడ్డి తినడానికి అలవాటు పడ్డట్టు పగ తీర్చుకోవాల్సిన నువ్వు అత్తయ్య మావయ్యల కాళ్లు పట్టుకుని మరీ ఈ పూజలు జరిపిస్తున్నావు. అవును కనిష్క, నిన్నటి వరకు ఆ విగ్రహాలివ్వను అని భీష్మించుకుని కూర్చున్న దానివి ఇప్పుడు వాళ్ల కోసం మంగళ స్నానాలు, పూజలు అని ఏర్పాట్లు చేస్తున్నావు. మాకిది అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. మీకేంటి బానే కబుర్లు చెప్తారు, కానీ రాత్రి అమ్మవారు ఉగ్రరూపం చూపిస్తుంటే నా పై ప్రాణాలు పైనే పోతాయేమో అన్నంత భయం వేసింది. నా సిచ్యువేషన్లో మీరున్నా సరే నాకంటే దారుణంగా భయపడేవాళ్ళు. ఏంటి కనిష్క నువ్వు కూడా ఏదో చిన్నపిల్లలు దయ్యాల కథలు విని భయపడినట్టు చెప్తున్నావు? నువ్వు కనిష్కవే. అవును, కనిష్కానే. ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, నమ్మాల్సిందే. ఏంటి నమ్మేది? ఈ కాలంలో కూడా ఇంకా అమ్మవారొచ్చింది, ఉగ్రరూపం చూపించింది అంటే ఎవరైనా నవ్విపోతారు. అవును కనిష్క, ఇదేదో ఆ అభి చేసిన ప్లాన్ లాగే ఉంది. అభి అంత ధైర్యంగా నిన్ను ఛాలెంజ్ చేసినప్పుడే నాకు ఏదో అనుమానంగా అనిపించింది. మిగిలిన అన్ని విషయాల్లో నేను అభిని అనుమానిస్తాను, కానీ ఈ విషయంలో మాత్రం కాదు. నా ప్రాణాలు నాకు ముఖ్యం. ఈ పూజ ఆపాలని చూసి నేను అమ్మవారి ఆగ్రహానికి గురి కావాలనుకోవడం లేదు.